భువనగిరి నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వండి. సీఎంకు ఓయూ విద్యార్థి నేత పున్న కైలాష్ లేఖ రాసిండట. భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు నాకు అవకాశం ఇవ్వాలని ఓయూ విద్యార్థి నేత పున్న కైలాష్ నేత రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు లేఖ రాశారు. అతిపెద్ద కుటుంబం నుంచి వచ్చిన తాను ఓయూ వేదికగా కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కృషి చేశా. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన తనకు 20 ఏళ్లుగా భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్తో సన్నిహిత సంబంధం ఉన్నది. ఓయూ జేఏసీలో కీలకంగా పనిచేస్తూ పార్టీ కోసం ఎన్నోసార్లు జైలు జీవితం గడిపా. గతంలో అనేక సార్లు మునుగోడు అసెంబ్లీ టికెట్ ఆశించినా ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే? అక్కడ కోమటిరెడ్డి ఫ్యామిలీ హవా వ్యవహారం కథ, వాళ్ళదే రాజ్యం. ఇప్పుడు భువనగిరి మళ్ళీ మేమే మా భార్యకి ఇవ్వాలి, లేకపోతే మా అన్న కొడుకు ఇవ్వాలి, మళ్ళీ ఇడ ఇదే దందా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇట్లా లెటర్ తీసుకొని పున్న కైలాస్ లెటర్ ఇస్తే రేవంత్ రెడ్డి చూసి ఏమంటాడు? ఆ లెటర్ చదువుతున్నంతసేపు కోమటిరెడ్డి బ్రదర్స్ ఫోటోనే ఆయన కనబడతా ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకోలేడా అంటే కోమటిరెడ్డి ఈ రెడ్డి ఆ రెడ్డి కలిపి ఇగో ఒక్కటే ఈ ఒక్క సీటు మాకు వదిలే, మిగతాది ఏమన్నా నువ్వు చేసుకో అనగానే ఈయనకి గాలి ఎగురుతాడు. ఈయన సరే ఇది ఒక్కటి వదిలేయమంటారు కదా, మిగతాది నన్ను ఏమైనా చేసుకోమంటారు కదా, మిగతాది చూసుకుంటలే నేను, ఆ నిర్ణయం వాళ్ళకి వదిలేద్దామని అట్లా నల్గొండ జిల్లాని గాలికి వదిలేసాడు రేవంత్ రెడ్డి కూడా. ఇప్పుడు నల్గొండ జిల్లాకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు, నల్గొండ జిల్లాకి ముఖ్యమంత్రి ఈ నలుగురైదుగురు రెడ్లే. నల్గొండ జిల్లాకి ముఖ్యమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నల్గొండ జిల్లా ముఖ్యమంత్రి జానారెడ్డి. వీళ్ళే ముఖ్యమంత్రులు. ఆడ దామోదర్ రెడ్డి సూర్యాపేటలో, ఎవరికి వాళ్ళే ముఖ్యమంత్రులే. ఆడ నల్గొండ జిల్లా మీద రేవంత్ రెడ్డి కూడా కనీసం ఇట్లా అడుగు పెట్టడానికి కూడా భయపడతా ఉంటాడు. ఇది ఎవడి బలమో ఎవడి బలహీనతో ప్రజలే ఆలోచించాలా. మరి ఇట్లాంటి బీసీ వాళ్ళకి ఎందుకు టికెట్లు ఇవ్వరు? ఇదే భువనగిరి నుంచి అడుగుతున్నాడు కదా, పున్న కైలాష్ అడుగుతున్నాడు, తీన్మార్ మల్లన్న అడుగుతున్నాడు. చలో ఇవ్వండి, మీరు అది జనరల్ సీట్ కదా, ఒక దళితుడికి ఇవ్వండి పోనీ, చలో అద్దంకి దాకా నిలబెట్టండి భువనగిరి నుంచి, ఇస్తారా? అద్దంకి దయాకర్కి ఏదైనా పదవి ఇట్లా ఇవ్వాలి అని అన్నప్పుడు నో అదొక్కటి వదిలేయి, మిగతా అన్ని మాట్లాడు. నల్గొండ జిల్లా అతి ప్రమాదకరమైన దశలో ఉన్నది. నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక ప్రమాదకరమైన రాజకీయ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఎందుకు ఇవ్వరు? ఆయన ఒక పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు పున్న కైలాష్. ఆయన ఓయూ జేఏసీలో పనిచేసిండు, ఉద్యమంలో ఉన్నాడు, జైలుకు పోయిండు, నీ పార్టీ కోసం పనిచేసిండు. మరి ఎందుకు గెలిపించుకోరు? రాజ్యం నీ చేతిలో ఉంది, వ్యవస్థ మొత్తం నీ చేతిలో ఉంది, మరి ఆయనకు టికెట్ ఇవ్వచ్చు కదా. బీసీ ఆయన కాదనుకుంటే ఇంకో బీసీకి ఇవ్వండి. నో మేము ఇవ్వం, మేము రానివ్వం, ఇది మా తాతలు మా అయ్యలు సంపాదించిన ఆస్తిది అని ఆ సీట్ల మీద కూర్చున్నారు. ఇప్పుడు ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. నాకు నిన్న ఎవరో పోస్ట్ పెట్టినారు, ఏంటంటే ఒక ఆయన నాకు పంపిండు, అద్దంకి దయాకర్ని, తీర్మార్ మల్లన్నని ఉత్తమ్ రెడ్డి, కోమటిరెడ్డిలు వ్యతిరేకించడానికి కారణం ఏంటి? వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డి వైపు నిలబడ్డారు. రేవంత్ కోసం మల్లన్న, అద్దంకి, కోమటిరెడ్డి ఉత్తమరెడ్డికి శత్రువులు అయితే మరి పీసీసీ చీఫ్ రేవంతే కదా, సీఎం కూడా ఆయనే కదా, ఎందుకు వాళ్ళకి టికెట్లు ఇప్పిస్తలేడు? ఒక చిన్న పోస్ట్ సోషల్ మీడియాలో ఎందుకు ఇప్పిస్తలేడు? ఆయన వాళ్ళని కాదని నిర్ణయం తీసుకునే దశలో రేవంత్ రెడ్డి లేడు. నల్గొండ జిల్లాకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు. నేను చెప్తున్నా కదా క్లియర్. అద్దంకి దయాకర్ విషయంలో ఏం జరిగింది? కోమటిరెడ్డి బ్రదర్స్ని కాదని, అక్కడున్న రెడ్డి నాయకులను కాదని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడానికి అడుగు కూడా ముందుకేయలేకపోతున్నాడు. చివరికి ఇప్పుడు అద్దంకి దయాకర్కి ఏదైనా ఒక పదవి ఇవ్వడానికి వేరే జిల్లా నుంచి ఆయనకి శాసన మండలిలో ప్రాతినిధ్యం కల్పించి ఆయన్ని మంత్రివర్గం తీసుకోవాలని ఒక ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు లీకులు ఇస్తున్నారు తప్ప, అదే నల్గొండ జిల్లా నుంచి నేను ముఖ్యమంత్రిని ఎట్లా మీరు వినరు అని నిర్ణయం తీసుకునే దశలో రేవంత్ రెడ్డి లేడు. అందుకే ఇప్పుడు మల్లన్న టాపిక్ సోషల్ మీడియాలో తెర మీదకి తీసుకొస్తున్నారు కదా ఎవరో. మరి మల్లన్న కూడా బీసీల కోసం మాట్లాడాలి. మీరు ఎలక్షన్లకు ముందు బీసీ సభ పెట్టినారు కదా, చలో బయటికి రండి, మాట్లాడండి, స్టార్ట్ చేయండి, ఒక మూమెంట్ స్టార్ట్ చేయండి. ప్రతిరోజు మాట్లాడతాం, ప్రతిరోజు ఈ నల్గొండ జిల్లాకు సంబంధించిన చాలామంది పోస్టులు పెడుతున్నారు. ఓన్లీ నల్గొండ గురించి ఎందుకు, మహబూబ్ నగర్ కూడా ఖచ్చితంగా మాట్లాడతాం. మహబూబ్ నగర్ గురించి కూడా 100% మాట్లాడతాం. మహబూబ్ నగర్లో కూడా ఏం జరుగుతున్నది,
ఫ్యామిలీ పాలిటిక్స్ నడుస్తున్నాయి, అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుల పెత్తనం హవా నడుస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో అదే పరిస్థితున్నది. మారాలి, మనం కూడా మారాలి, జనం కూడా కొంత ఆలోచన చేస్తూ ఉంటే ఈక్వేషన్ మారుతూ ఉంటుంది.